హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మా కథలు చూస్తున్నారా? ఐ హోప్ ఈ కథ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ కథని మనతో పాటు మన పరివారం అందరికీ చూపిద్దామా? అయితే షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా తరపున సబ్స్క్రైబ్ చెయ్యమని చిన్న మాట చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్లు మర్చిపోకుండా చెప్పండి. కళింగపురం అనే రాజ్యంలో ప్రతాపుడు అనే రాజు రాణి భాగ్యలక్ష్మితో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ దంపతులకు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఈ దంపతులు ఎన్నో వ్రతాలు, పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు చేసినా వాళ్లకి పిల్లలు కలగలేదు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తుండంగా రాణివారి బాధ తీర్చలేనందుకు రాజు చింతిస్తూ ఉండంగా ఒకరోజు ఒక స్వామీజీ రాజుగార్ని కలవడం కోసం ఆ రాజ్యానికి వస్తాడు. ప్రణామాలు గురువర్యా. ఏమిటిలా విచ్చేశారు? రాజా, నేను మీ సహాయం కోరి వచ్చాను. గురువుగారు, రాక మా రాజ్యానికి విచ్చేశారు. ఈరోజు మా రాజమహల్లో ఆతిథ్యం పుచ్చుకొని విశ్రాంతి తీసుకోండి. రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం. సరే అని స్వామీజీ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఎవరో స్వామీజీ వచ్చారని తెలుసుకున్న మహారాణి రాజుగారి దగ్గరికి వచ్చి, స్వామి, మన రాజ్యంలోనికి ఎవరో గురువుగారు వచ్చారంట కదా, మన సమస్యను కొంచెం విన్నవించుకుందామా? అలాగే దేవి. మరుసటి రోజు గురువుగారిని తన ఆస్థానమందిరంలోకి పిలుచుకుని, గురువుగారు, సమస్య ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, రాజా, మా ఆశ్రమ శిష్యులకు భోజన సదుపాయాలు లేక పస్తులు ఉంటున్నారు. ఈ మధ్యన ఎవరూ కూడా దానాలు చేయక మా ఆశ్రమంలో కరువు చోటు చేసుకుంది. దానికి మీ సహాయం కోరి వచ్చాను. ఎంత మాటండి గురువుగారు. ఇప్పుడే మా రాజ్యం నుంచి మీ ఆశ్రమానికి ధనధాన్యాలను పంపిస్తాను. అలాగే ప్రతి ఏడాది మా రాజ్యం నుంచి ధనధాన్యాలను మీ ఆశ్రమానికి పంపిస్తానని మాట ఇస్తున్నాను. అని చెప్పి మాటిస్తాడు రాజు. ఆ మాటకు సంతృప్తి చెందిన గురువుగారు, సరే రాజా, అయితే నేనింక బయలుదేరుతానని చెప్తాడు. అప్పుడు రాజు రాణివాళ్లకు పిల్లలు కలగట్లేదు అన్న సమస్యను చెప్పి పరిష్కారం కోసం గురూజీని అడుగుతారు. అప్పుడు ఆ గురువుగారు, తల్లి, మీరు దక్షిణ వైపుగా వెళ్ళి అక్కడ ఒక పుట్ట దగ్గర చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పండును కోసుకొని తినండి. మీకు పిల్లలు కలుగుతారు. అని చెప్పి గురువుగారు అక్కడ్నుంచి బయల్దేరి వెళ్ళిపోతారు. ఆ విషయం తెలుసుకున్న మహారాణి హడావిడిగా 2 భటులను తీసుకొని దక్షిణవైపుగా వెళ్ళి ఆ చెట్టు దగ్గరకు వెళ్తుంది. హడావిడిగా రాణి కాయ కోయాలి అని ఏమి చేస్తుందో చూసుకోకుండా పాము పుట్టమీదెక్కి కాయ కోసి కిందకు దూకుతుంది. ఆ పుట్టలో ఉన్న నాగరాజు తన పుట్టమీదకు ఎవరో ఎక్కారని గ్రహించి బయటకు వచ్చి ఇలా అన్నాడు. ఓసి అహంకారి, నేను నిద్రపోతున్న సమయంలో నా పుట్ట మీదకు ఎక్కి నాకు నిద్రాభంగం కలిగించినందుకు నువ్వు ఏ ప్రతిఫలమైతే ఆశించి పండు కోసుకున్నావో ఆ ప్రతిఫలం నాకే దక్కాలి కాక. ఆ శాపాన్ని వినా మహారాణి భయపడుతూ, నాగరాజా, నన్ను క్షమించండి. నాకు పిల్లలు కలగలేదన్న ఆతృతతో చుట్టూ ఏముందో చూసుకోకుండా మీ పుట్ట ఎక్కి నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి. లేదు మహారాణి, నేను ఇచ్చిన శాపాన్ని నేనే వెనక్కి తీసుకోలేను. అప్పుడు రాణి తనను మన్నించమని ఎంతగానో ప్రాధేయపడుతుంది. అయినా కూడా తన చేతుల్లో ఏమీ లేదని నాగరాజు ఖచ్చితంగా చెప్పేస్తాడు. అయితే అప్పుడు మహారాణి, అయితే సరే నాగరాజా, ఆడబిడ్డైతే నీకిచ్చి వివాహం చేస్తాను, మగబిడ్డైతే నాకే వదిలేసాయి అని నాగరాజును వేడుకుంటుంది. ఆ మాటలు విని నాగరాజు, సరే, అయితే నీకు ఆడబిడ్డ పుడితే నేనే వచ్చి వివాహం చేసుకుని తీసుకుని వెళ్ళిపోతాను. అదే మగబిడ్డ పుడితే నీకే వదిలేసి వెళ్తాను అని మాట ఇస్తాడు. అప్పుడు మహారాణి కాస్త ఉపశమనం పడి రాజుకోటకు వెళ్ళి జరిగిన విషయమంతా రాజుగారికి చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్న రాజు, తప్పు చేసావు దేవి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. నువ్వు పిల్లలు కలగాలనే ఆతృతతో నువ్వు నాగరాజు ఆగ్రహానికి గురి అయ్యావు. సరే, దేవుణ్ణి మనం ఒకటే కోరుకుందాం, మగబిడ్డ పుట్టాలని. అదే ఆడబిడ్డ పుడితే నువ్వు ఇచ్చిన మాటకి మనం చేసేదేమీ లేదు. నాగరాజుకిచ్చి వివాహం చేయవలసిందే. దేనికైనా సిద్ధపడే ఉండు. అనగాని మహారాణి ఇలా అంటుంది. స్వామి, పిల్లలు లేరన్న అపరాధం కన్నా పిల్లలు కలిగారన్న మనస్తృప్తి చాలు. అంతా దేవుడే చూసుకుంటాడు అని ఇద్దరూ ఒకరినొకరు ఓదర్చుకొని అంతా దేవుడిమీద భారం వేసి అలా రోజులు నెట్టుకొస్తున్నారు. అలా మహారాణి గర్భం దాల్చింది. మహారాజు సంబరపడుతూ
ఆ రాజ్యంలోని ఆ రాజు ప్రజలకు విందు ఏర్పాట్లు చేసి తన ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటాడు. అలా మహారాణికి 9 నెలలు గడుస్తూ వచ్చాయి. నెలలను నిండుతున్న కొద్దీ మహారాణి మహారాజులకు ఏ బిడ్డ పడుతుందో అనే భయంతో రాజ్యంలోనే పండితులతో హోమయోగాలు చేయమని, తనకు మగపిట్టి పుట్టాలని ఎన్నో పూజలు చేయిస్తాడు, హోమాలు చేస్తాడు. ప్రసరం సమయం రానే వచ్చింది. ఒకరోజు మహారాణి నొప్పులు పడి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. మహారాజు దగ్గరకు వచ్చిన మంత్రసాని తనకు ఆడబిడ్డ పుట్టింది అని చెప్పింది. అది విన్న మహారాజు బాధపడుతూ మహారాణి దగ్గరకు వెళ్ళి మహారాణి స్పృహలోకి వచ్చేదాకా ఆగి తనకి ఆడబిడ్డ పుట్టింది అని చెప్తాడు. అది విన్న మహారాణి బాధపడుతూ, ఎన్నో పూజలు వ్రతాలు చేశాం కదా స్వామి, ఆ దేవుడు మన మీద కక్ష కట్టాడు. మగబిడ్డనివ్వకుండా ఆడబిడ్డనిచ్చి మొన్నటి వరకు బిడ్డలు లేకుండా చేశాడు. ఇప్పుడు బిడ్డనిచ్చాడు అనుకుంటే మన దగ్గర లేకుండా చేస్తున్నాడు. మనది ఏం అదృష్టం స్వామి. చింతించకు దేవి. మన రాతలో ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మనం నిర్మిత మాత్రులం మాత్రమే. మనం వీక్షించడమే తప్ప మనం చేసేదేం లేదు. మనకైనంత వరకు చేశాం. మనం చేసిన దానికి ప్రతిఫలం లేదు. ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. ఇక మనం సత్యాన్ని జీర్ణించుకోవాల్సిందే. అలాగే స్వామి, ఇప్పుడేం చేయాలో నాకు పాలుపోవటం లేదు. అని మాట్లాడుకుంటూ ఉండంగానే ఒక పక్కన నాగరాజు తన దివ్యదృష్టితో మహారాణికి ఆడబిడ్డ పుట్టింది అని తెలుసుకొని సర్వేకంగా బయల్దేరి వస్తాడు. అలా మహారాణి మహారాజు దగ్గరకు వచ్చి, రాణి, నీకు ఆడబిడ్డే పుట్టింది కదా. నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నీ బిడ్డను నాకు ఇవ్వు. నేను తీసుకుని వెళ్ళిపోతాను. అనగానే మహారాణి భయపడుతూ, నాగరాజా నమస్కారం. మీరు కంగారు పడితే ఎలాగా? బిడ్డ ఇప్పుడే కదా పుట్టింది. కొంతకాలం నేను బిడ్డతో మధురానుభూతులు తీర్చుకొని నేనిస్తాను. కొన్ని సంవత్సరాలు ఆగండి. కాసేపు ఆలోచించిన నాగరాజు, సరే రాణి, కొన్ని సంవత్సరాలు ఆగే వస్తాను. ఈలోపు సంతోషంగా నీ బిడ్డతో కాలం గడుపు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం నీ బిడ్డను నాతో పంపించాలి. అని నాగరాజు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఆ యువరాణి పెరిగి పెద్దదవుతుంది. మళ్ళీ నాగరాజు శరవేగంగా వచ్చి మహారాజు మహారాణి వద్దకు వస్తాడు. యువరాణిని అడుగుతాడు. అప్పుడు మహారాణి, తనకు యుక్త వయసు వచ్చేదాకా ఆగండి. అప్పుడు తననిచ్చి వివాహం చేస్తాను. అని చెప్పి నాగరాజును అక్కడినుంచి పంపించేస్తుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచి మా యువరాణి యుక్త వయసుకు వస్తుంది. ఆ విషయం తన దివ్యదృష్టితో చూసి నాగేంద్రుడు మళ్ళీ శరవేగంగా వచ్చి యువరాణిని అడుగుతాడు. అప్పుడు మహారాణి, నాగరాజా, మీరు ఈ రూపంలో ఉంటే యువరాణి భయపడుతుంది. మీరు రూపం మార్చుకుని వస్తే నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్తుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకుని నాగరాజు యువరాజులాగా వచ్చి ఆ యువరాణిని పెళ్లి చేసుకుని తన కోటకు వెళ్ళిపోతాడు. తన కోటకు తీసుకువెళ్ళి యువరాణిని బాధపడకుండా ఆనందంగా చూసుకుంటాడు. ఒక్క పునమీ రోజును సర్పలు పూసువం విడిచే రోజు. అలా నాగరాజు పూసువం విడిస్తూ ఉండగా యువరాణి నాగరాజు సర్పంగా మారి పూసువం విడవడం చూసేస్తుంది. ఆ సంఘటనను చూసిన యువరాణి భయపడి ఒక్క స్తంభాన్ని గట్టిగా పట్టుకుని, స్తంభమా తెరుచుకోవా, నన్ను దాచుకోవా? స్తంభమా తెరుచుకోవా, నన్ను దాచుకోవా? స్తంభమా తెరుచుకోవా, నన్ను దాచుకోవా? నీ 3 సార్లు చెప్పిన తర్వాత ఆకస్మాటుగా స్తంభం తెరుచుకుంటుంది. వెంటనే యువరాణి స్తంభంలో దాక్కుని ఉంటుంది. తరువాత నాగరాజు అక్కడకొచ్చి చూస్తే యువరాణి కనిపించదు. యువరాణి ఏమైందో వెతుకుతూ నాగరాజు ఆగ్రహం పెంచుకొని కోపంతో మహలంతా చిందరవందలు చేసి స్తంభాలు అటూ ఇటూ మహల్ని కుప్పకూల్చేస్తాడు. అలా మహారాణి దాక్కున్న స్తంభం సముద్రంలో పడి కొట్టుకువెళ్తుంది. తదుపరి భాగం చూడాలనుకుంటున్నారా? ఇప్పుడే మా మినీ క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీతో పాటు మీ పరివారం కూడా చూడాలి అనుకుంటే షేర్ చేయండి. మీకు తెలుగు కార్టూన్ కథలు, హాస్యపూరిత యానిమేషన్ వీడియోలు, నైతిక కథలు మరియు వినోదాత్మక కంటెంట్ ఇష్టమైతే మా మినీ క్రియేషన్ కార్టూన్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేసి నోటిఫికేషన్లను ఆన్ చేయండి. మా కొత్త వీడియోలు మిస్ అవ్వకుండా ఉండటానికి మీ మద్దతు మాకు చాలా అవసరం. ధన్యవాదాలు. లక్ష్మీపురం అనే గ్రామంలో విష్ణు, శ్రీను అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. విష్ణుకి
2 కొడుకులు రవి, కృష్ణ. శ్రీనుకి పిల్లలు లేరు. విష్ణుకి పొలాలు, గోదాంలు, కష్టంచేసి సంపాదించిన మంచి ఆస్తి ఉండేది. శ్రీను మాత్రం దినసరి కూలి చేసి కష్టంతో రోజులు నెడుపుతుండేవాడు. ఒకరోజు రాత్రి గాలివానలు బలంగా మొదలయ్యాయి. నది ఉప్పొంగి పల్లె పొలాల దగ్గర వరదనీరు చేరింది. గాలివానతో పొలాల పళ్లలు కూలిపోయాయి. పంటలకు నష్టం కలిగింది. ఆ రాత్రే విష్ణు తన గోదాంలోకి వెళ్ళి బియ్యం సంచులు లెక్కపెట్టాడు. విష్ణు మనసులో, ఇన్ని బియ్యం సంచులు మన ఇంటి వాళ్ళకి చాలే, మరీ ఎక్కువే. కానీ నా తమ్ముడి ఇంట్లో ఏముందో, వాడికి అసలే పిల్లలు లేరు, వాళ్ళిద్దరికే సరిపోతుందా అని అనుకుంటే సరిపోతుందా? ఇలా ఆలోచించడం తప్పే కదా. 2 క్షణాలు మౌనంగా నిలబడి ఊపిరి బిగబట్టాడు. అన్నయ్యగా నేను ముందుండి చెయ్యందించాలి. ఇప్పుడున్నప్పుడే నేను సాయం చెయ్యకపోతే ఏ రోజైనా నేను అన్నయ్యనని ఎలా చెప్పుకుంటాను? అలా అనుకుని అర్ధరాత్రి ఎవ్వరూ చూడకుండా ఒక పెద్ద బియ్యం సంచి భుజాన వేసుకుని కృష్ణయ్య ఇంటి పెరట్లో నెమ్మదిగా పెట్టివచ్చేశాడు. అదే సమయంలో శ్రీను తన చిన్న ఇంట్లో మూతిపొదిలో ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు. వింటున్నావా? మా అన్నయ్యకి పెద్ద కుటుంబం, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ పిల్లలు బక్కచిక్కిన శరీరం నేను చూడలేను. మన దగ్గరున్నదెంతైనా వాళ్ళకిస్తే మనం 2 గింజలతోనైనా బతుకుతాం. భార్య కళ్లలో కంగారు, కాని గౌరవం కూడా. నీ మనసు ఎప్పుడూ అలాగే ఉంటుందండి. సరే, తీసుకెళ్ళండి. మీ అన్నయ్య ఇంట్లో పిల్లల ఆకలిగా ఉండకూడదు. అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా చిన్న సంచి భుజాన వేసుకొని శ్రీను గోదాం తలుపు దగ్గర ఉంచి నిశ్శబ్దంగా తిరిగి ఇంటికొచ్చాడు. ఇలా 2-3 రాత్రులపాటు విష్ణు పెద్ద సంచి మోసుకెళ్ళి శ్రీను ఇంటి పెరట్లో పెట్టేవాడు. శ్రీను చిన్న సంచి తీసుకెళ్ళి విష్ణు గోదాం ముందు పెట్టేవాడు. కాని విష్ణు గోదాంలో సంచుల సంఖ్య తగ్గలేదు. శ్రీను ఇంట్లో ఉన్న ధాన్యం కూడా కొరవడలేదు. అరే, నేను ఇన్ని రాత్రులు బియ్యం సంచులు తీసుకెళ్తున్నా, కానీ గోడంలో బియ్యం సంచులు ఎన్నున్నాయో అంతే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? అన్నయ్యకిస్తున్నా, మన దగ్గర కూడా అంతే ఉండిపోతుంది. ఏమో, ఇది దేవుడు చేస్తున్న ఆటేమో. అంతలో ఇద్దరూ ఒక్క రాత్రి అనుమానం తీర్చుకోడానికి ఎవరూ చూడని సమయాన్ని చూసుకొని స్వయంగా బయల్దేరారు. నిశ్శబ్దమైన రాత్రి. గాలి మాత్రమే చెట్లను తట్టి శబ్దం చేస్తోంది. వీధి మూలలో ఒక్కసారిగా ఇద్దరూ ఎదురెదురుగా ఢీకొన్నట్లు తాకుకున్నారు. సంచులు నేలపై పెద్దగా పడిపోయాయి. అయ్యో తమ్ముడు, నువ్వేనా? అయ్యో అనయ్య, నువ్వేనా? కాసేపు ఇద్దరూ మాటరానట్లుగా ఒకరినొకరు చూస్తూ నిలబడ్డారు. తర్వాత విష్ణు నెమ్మదిగా ముందుకొచ్చాడు. తమ్ముడు, నీకు పిల్లల్లేరు. అయినా ఈ వరదలతో నీ పనులు ఆగిపోయి ఉండవచ్చు. కనీసం నీ వద్ద ధాన్యం ఎక్కువగా ఉండాలనుకుని నా దగ్గర్నుంచి నీ ఇంటికిస్తున్నా. శ్రీను కళ్లలో నీళ్లు తెరుచుకున్నాయి. అన్నయ్య, మా దగ్గర ఉన్నది ఎంతో ఎక్కువ కాదు, దేనికి దానికే చూసుకోవాలి. కానీ నీది పెద్ద కుటుంబం అన్నయ్య. నీ పిల్లలు ఆకలితో ఉండకూడదనే నా భయం. అందుకే నా దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యమైనా నీ గూడెంలో పెట్టేస్తున్నా. ఆ మాటలు ముగిసేలోగా ఇద్దరి కళ్లలోనుంచి కన్నీళ్లు కారాయి. డబ్బు, పొలాలు, ధాన్యం అన్నీ పోతేరా తమ్ముడు. ఇవన్నీ మన చేతుల్లో పెన్సిళ్ళు మాత్రమే. ఏదో ఒకరోజు అన్నీ మాయమైపోతాయి. కానీ మన మధ్య ఉన్న ప్రేమ నిజమైన సంపదరా తమ్ముడు. అన్నయ్య, నీది నాది అనే మాట మన మధ్య ఉండదు. ఏదైనా మనది అనే ఒక్క మాటే ఉంటుంది. నీ పిల్లలు నా పిల్లలు అనే తేడా లేదు. ఆ రాత్రి నుంచి లక్ష్మీపురం గ్రామంలో అన్నదమ్ములంటే కేవలం రక్త సంబంధం కాదు, మనసుల సంబంధమని అందరికీ తెలిసింది. ఈ కథ చెబుతున్నదేమిటంటే, అన్నదమ్ములు సంపద కోసం కాదు, ప్రేమ కోసం త్యాగం చేసేవారు. నా ఇల్లు నా కుటుంబం అనే గీత నుంచి బయటికి వచ్చి మనవాళ్లు అనే గీతను పెద్దదిగా గీసినప్పుడు
నిజమైన సంతోషం మొదలవుతుంది. వీడియో పూర్తిగా చూశారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఇలాంటి వీడియోస్ చాలానే వస్తుంటాయి మన ఛానల్లో.